ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని పథకాల్లాగానే మధ్యాహ్న భోజన పథకానికి చేతులెత్తేశారు. సకాలంలో బిల్లులు చెల్లించలేదు. చివరికి పిల్లలు కడుపు మార్చలేక ఏజెన్సీలో అప్పులు చేసి మరీ ఆకలి తీర్చాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మధ్యాహ్న భోజనం పథకం పేరు మార్చేసింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రూపొందించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం గత కొన్నేళ్లుగా అమల్లో ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. జగన్ రెడ్డి పాలనలో మధ్యాహ్న భోజనం అంటే పురుగులు పట్టిన అన్నం, నీళ్ల చారు దర్శనమిచ్చేవి. ఆడుకునే గోళీల సైజులో ఉండే కోడిగుడ్లు వారంలో ఒకరోజు విద్యార్థుల ప్లేట్లలో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండేది. అంతేకాదు, పాఠశాలల్లో కట్టెల పొయ్యల మీద వండిన అన్నం, కూరలు ప్లేట్లలో వడ్డించగానే గుప్పుమంటూ పొగపట్టిన వాసన వచ్చేవి. దీంతో విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయలేక ఆ భోజనానికి దండం పెట్టి ఇంటి వద్ద నుంచే బాక్సులు తెచ్చుకునేవారు. గత 5 ఏళ్ల జగన్ పరిపాలనలో భోజన కాంట్రాక్టర్లకు సరిగా నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల అప్పులు చేసి పిల్లలకు కడుపు నింపిన పరిస్థితులు తలెత్తాయి. అయితే చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేశారు. వారంలో 6 రోజుల పాటు విద్యార్థులకు అందించే భోజన మెనూను ప్రత్యేకంగా తయారు చేసి మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి తీసుకొచ్చారు. పేదల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ పేరుతో ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు గతంలో లేని విధంగా నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. విద్యార్థులకు పోషకాలు అందించే విధంగా ప్రత్యేకంగా తయారు చేసిన బియ్యంతో అన్నం వండి పెడుతున్నారు. వీటితో పాటు రకరకాల కూరలు, పచ్చళ్లు, వేరుశనగ చిక్కీలు, రాగిజావ వంటి ఆహార పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నారు. బడి భోజనం తయారీలో గతంలో కనిపించిన కట్టెల పొయ్యల స్థానంలో ప్రస్తుతం గ్యాస్ స్టవ్లు వినియోగిస్తున్నారు. రుచికరంగా చేసిన భోజనంపై విద్యార్థులు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్కూల్స్ కి ఇచ్చేటటువంటి రైస్ సపరేట్ గా మనకు ట్యాగ్ అయి వస్తే అది మనం ప్రత్యేకంగా చూడొచ్చు. దాంతో పాటుగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారిన మెనూ ప్రకారం పిల్లలందరూ కూడా చక్కగా భోంచేస్తా ఉన్నారు. ఎక్కువ చోట్ల ఎక్కువ మంది భోంచేస్తా ఉన్నారు. ఇది అందరూ కూడా 100% ఉపయోగించుకోవడం ద్వారా పిల్లలందరూ ఎదుగుదలలో సంపూర్ణంగా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటాం. మధ్యాహ్నం రోజు తినడానికి మొత్తం బాగానే ఉంటుంది, టేస్ట్ కానీ బాగానే ఉండేది. 6 రోజులకి 6 రకాలు పెడతారు, మొత్తం బాగానే ఉంది. మాకు రోజు ఒక రకమైన అన్నం కూడా వండి పెడతాడు. గుడ్డు వాళ్ళే వండి కాల్చిస్తారు. అన్నం రోజు బాగుంటుంది. అయితే అన్ని పథకాల్లాగానే మధ్యాహ్న భోజన పథకం విషయంలోనూ గత జగన్ సర్కారుది ఆది నుంచి ఆర్భాటమే. రోజు రోజుకు కొత్త రుచులు అంటూ జగన్ రెడ్డే ప్రత్యేక మెనూలు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయలేకపోయారు. సరికదా, భోజన పథకం నిర్వహణ సక్రమంగా నిర్వహించలేకపోయారు. జగన్ రెడ్డి పాలనలో మధ్యాహ్న భోజన పథకానికి తక్కువ నిధులు కేటాయించడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు చేతులెత్తేశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలే మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వర్తిస్తున్నాయి. కొన్ని చోట్ల వంటశాలలు కూడా లేకపోవడంతో ఆరుబయటే వంటలు చేయాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లూరి జిల్లా గిరిజన గ్రామాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 80 నుంచి 90% మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. పట్టణ, మైదాన ప్రాంతాల్లో 50 నుంచి 60% మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. పోయిన ఆగస్టు నుంచి మాకు పెట్టుబడి కానీ జీతం కానీ ఏమీ రావట్లేదండి. కానీ చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. సాలీసాలు కూరగాయలు మరి ఇక్కడ అన్ని బాగుండకపోతే పిల్లలు బాధపడుతున్నారని రుచిగా పెట్టాలంటున్నారు. మాకు నెలలకి పెట్టుబడి జీతం వచ్చేలా ఉంటే కొంచెం మాకు జీతాలు కూడా పెంచాలండి. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కోసం 1 నుంచి 5 తరగతుల వరకు ఒక్కొక్క విద్యార్థికి ₹5.88 బియ్యం, కోడిగుడ్డు సరఫరా చేస్తోంది. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థికి ₹8.57 కోడిగుడ్డు సరఫరా చేస్తోంది. ఇటీవల కాలంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం, ఆయిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు కష్టంగా మారింది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు అప్పులు చేసి భోజనం అందించాల్సిన పరిస్థితులు దాపురించాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా నాణ్యమైన భోజనాన్ని అందించకపోవటం వల్ల విద్యార్థులు మధ్యాహ్న భోజనంపై ఆసక్తి చూపటం లేదు.
ఏజెన్సీ ప్రాంతంలో గత 2 ఏళ్ల నుంచి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు జీతాలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మేము ప్రతిరోజు మెనూ ప్రకారము పిల్లలకి భోజనం వండిస్తున్నాను. నాకు రైస్ సరిగా రావట్లేదు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. బియ్యం సరిగా రావట్లేదు, గంజి బియ్యం వస్తున్నాయి. ఆ గంజి బియ్యం వల్ల మేము మెనూ ప్రకారము కొంచెం చేయాలని ఇబ్బంది పడతా ఉన్నాము, గంజి చేస్తా ఉన్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో వంట చేసే మహిళా సంఘాలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఈ పథకం మసకబారింది. వైసీపీ హయాంలో వంట కార్మికులు వారి బకాయిల కోసం రోడ్డెక్కిన ఘటనలు కనిపించాయి. అటు మెనూలో ఎక్కువ శాతం రొటీన్ ఫుడ్ ఉండటంతో పాటు క్వాలిటీ రైస్ సరఫరా చేయకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం ఆశయం నీరు కారుతోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ఆశయంతో ఏర్పాటు చేసిన మిడ్ డే మీల్స్ పథకం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనివ్వలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాప్అవుట్స్ పెరిగిపోతూ ఉండటంతో విద్యార్థులను స్కూల్స్ కు తీసుకువచ్చేటందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం భావించింది. కానీ విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడంతో ప్రభుత్వం ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. దీంతో ఈ పథకాన్ని మరింత మెరుగుపరచకపోతే ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు వండే భోజనం నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తినలేక పందులకు ఆహారంగా వేస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్ ఆధ్వర్యంలో విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ముందు భోజనం ప్లేట్లు పట్టుకుని ధర్నా నిర్వహించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంకల్పం మంచిదైనా ఆచరణ సరైన మార్గంలో లేనప్పుడు అది పూర్తిగా నిష్ప్రయోజనం అవుతుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం మంచిదే అయినప్పటికీ ఎన్నో అవాంతరాలు ఇప్పుడు అడ్డుకోడగా మారుతున్నాయి. వాటి మీద కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేని పక్షంలో ఎంతో మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ పథకం నీరుగారిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.